నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన వేటు ఇంకా అలాగే కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక అంటే వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన చూసుకున్నట్లయితే క్యాట్ అయితే చెప్పడం జరిగింది, పోస్టింగ్ ఇవ్వండి ఏబి వెంకటేశ్వరరావు గారికి అని. కానీ ఆ క్యాట్ తీర్పుని సవాల్ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సో మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే లత గారు. నమస్తే. డీజీపీ క్యాడర్లో ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు, సీనియర్ ఐపీఎస్ అధికారి. సో ఆయన పైన వేటు వేసి 4 సంవత్సరాలు సస్పెండ్ చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అండ్ అంతేకాకుండా రీసెంట్గా ఆ సస్పెన్షన్ ఎత్తువేస్తూ క్యాట్ తీర్పునిచ్చింది. అయినా కానీ పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిలివేశారు అని వస్తున్నాయి వార్తలు. అసలు ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకుండా క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ సవాల్ చేశారు? ఏం జరిగింది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశారు జవహర్ రెడ్డి అని కూడా అంటూ ఉన్నారు. ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తున్నట్టు మనకు సిఎస్ తెలుస్తుంది కదా. ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన విధులను కూడా, అంటే ఆయన గవర్నమెంట్ సర్వెంట్ అనేది కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన సంబంధం ఉంటుంది ఇప్పుడు అంటే ఆపద్ధర్మ సీఎం, ఆయనకి ఎలాంటి సంబంధం ఉంటుందని అనుకుంటే ఖచ్చితంగా ఆయనకైతే ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ విషయంలో ఆయన వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు వీళ్ళు కావాలని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం, గత 5 సంవత్సరాలుగా బాధ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అప్పటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ రకంగా అయినా సరే ఆయన్ని సర్వీస్లో ఉన్న అతన్ని ఏదో ఒక కేసు పెట్టడం, అంటే ఏదో ఒక రకమైన నింద, లేని ఎక్విప్మెంట్స్ తీసుకున్నారని అది ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. కోర్టుకు వెళ్ళారు, సో సరైన సాక్ష్యాధారాలు చూపెట్టలేదు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు, 2 సార్లు వ్యతిరేకంగానే జడ్జిమెంట్ వచ్చింది. క్యాట్ ఆదేశాలను ఎందుకు పాటించట్లేదు? సో ఆయన చూస్తే వీళ్ళు భయపడుతున్నారా? వీళ్ళు చేసే దుర్మార్గాలు వీటి గురించి భయపడి వీళ్ళు ఆయనకి రానివ్వకుండా చేస్తున్నారా? ఇంకొక రకం కూడా మనం ఆలోచించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎలాగో పార్టీ రావట్లేదు, వైసీపీ ఓడిపోతుంది అనేది అయితే వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది. కానీ వాళ్ళు సర్దుకోవాల్సినటివి ఇంకా ఇక్కడ మిగిలే ఉన్నాయి. ఏవేమంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది మినిస్టర్స్ కూడా కానివ్వండి, గతంలో మినిస్టర్ చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడి ఇప్పుడు వాళ్ళకి తెలుసు క్లియర్ కట్గా ఓడిపోతున్నామని. సో వాళ్ళందరూ రెడీ చేసుకుంటున్నారు. ఎక్కడికి? పక్క దేశాలు వెళ్ళటమా, పక్క రాష్ట్రాలకే కానివ్వండి, విదేశాలు వెళ్ళిపోవటమే కానివ్వండి, వాళ్ళన్నీ తరలించటం కానివ్వండి, వాళ్ళ అంటే ఇక్కడ నుంచి మనీ తరలించేవి కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి పోస్టింగ్ వస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. సో ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడాలనే కానివ్వండి, దానికోసం చేస్తున్న స్కెచ్గానే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఉన్న 10 రోజులు టైం కూడా వినియోగించుకోవాలి. సో ఆపద్ధర్మ సీఎం అతను. సో ఎందుకు మళ్ళా తిప్పి కేసులు వేయిస్తున్నాడు? సో ఈ జవహర్ రెడ్డి గారు ఎందుకు ఆ సీఎం దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? సో ఏదైనా ఉంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఈసీ కదా. సో ఎందుకు ఆయన దగ్గర నిర్ణయం కోసం వెళ్ళట్లేదు? అంటే ఇవన్నీ కావాలనే వాంటెడ్లీ మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మళ్ళీ పోస్ట్ రానివ్వకుండా చేయటం, మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో వేశారంటే రీజన్ అదే మనకు కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా సరే ఈసీ చొరవ తీసుకుంటే కానీ ఆయనకి పోస్ట్ కోసం ఒక క్లియర్ అనేది రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సర్వీస్ అంతా కూడా ఇక్కడ 5 సంవత్సరాలు కూడా వేస్ట్ అయ్యింది. ఇప్పుడు వేరే ఈ నెల 31న ఆయన పదవి విరమణ చేసే టైం వచ్చింది. ఆయన జీతభత్యాలు ఇవ్వాలని కూడా క్వాట్లో నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటివి కూడా ఇప్పటి వరకు ఆయనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా అన్ని రకాలుగాను ఇబ్బంది పెడుతున్నట్టే కనపడుతుంది. సో ఆయన ఇన్ని రోజుల్లో చేసిన ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా ఆయన్ని రిటైర్డ్ పీరియడ్లో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన విషయంగానే కనపడుతుంది మనకి ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పిచ్చింది, ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అని. ఈవెన్ క్యాట్ కూడా అదే చెప్పింది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా అని అంటున్నారు. అయినా ఎందుకు ఆయన ఇప్పుడు అందట్టు ఇప్పుడున్నటువంటి ఆవద్ధన ప్రభుత్వానికి రైట్స్ ఏమి అధికారం ఉండదు అని అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? ఎందుకు స్పందించట్లేదు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో? ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నట్టే అవుతుంది. ఎప్పుడు క్యాట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా
ఇదిగో ఈరోజు రేపు లాగానే జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రొలాంగ్ చేసుకుంటూనే వస్తున్నారు. గతంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ జరగని అంటే ఇంత మద్దతు అనేది రాలా. సోషల్ మీడియా పరంగా కానివ్వండి, ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ చేయాలి అనేది బాగా విపరీతమైనగా వైరల్ అవ్వటమే కానివ్వండి, ఆయనకి మద్దతు ఎక్కువ రావటమే కానివ్వండి, దాన్ని మోదీ వరకు కూడా రీచ్ అవ్వటం కూడా జరిగిందని అంటున్నారు. ఖచ్చితంగా ఆయనకి ఇకనైనా న్యాయం జరగాలనేది అయితే కోరుకోవాలి. అంటే ఇక్కడ అడ్డుపడేది ఎవరు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది కదా. అడ్డుపడుతున్నది ఎక్కడా ఏది ప్రాబ్లం లేదు, ఎక్కడా ఎవరికి ప్రాబ్లం లేదు. ఓన్లీ జవహర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రాబ్లం. సో వాళ్ళు సర్దుకోవాల్సినవి ఇంకా ఉన్నాయనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. వాళ్ళు సర్దుకునే వరకు కూడా ఎవరికి పోస్టింగ్ రానివ్వరు. సో అది స్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అసలు రానివ్వరు. సో ఇక్కడ మెయిన్ ఎవరిని పంపిస్తే అక్కడ ఆయనకి పోస్టింగ్ వస్తుంది. ఆయనకే కాదు, రాష్ట్రానికి విముక్తి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో ప్రజల తీర్పు అనేది ఒకటి అయిపోతుంది. సో అది రిజల్ట్స్ వచ్చేస్తాయి. అందుకోసమే ఇప్పుడు ఎట్లాగో ఆయన ఓడిపోయే దీనిలోనే ఉన్నారు కాబట్టి ఆయన విషయం కన్నా కూడా ఇక్కడ జవహర్ రెడ్డి అనేది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ లాగా కనపడుతున్నారు. సిఎస్ గారు ఆయన ఇలాంటి అంటే గతం ఇంకేముంది, అయిపోతే సీఎం పీరియడ్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి, తర్వాత పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ గతంలో చాలా చూసాం. ఎంతమంది ఇక్కడ అంటే కొమ్ము కాసిన వాళ్ళందరూ కూడా కేసులలో ఇరుక్కొని వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు జవహర్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంతగా సపోర్ట్ చేస్తూ ప్రజలకే నష్టం, రాష్ట్రానికి నష్టం, ఎవరి కోసం కొమ్ము కాస్తున్నారు? ప్రజలు కట్టే ట్యాక్స్ మూలాన ఆయనకి ఈరోజు ఆ ఉద్యోగమే కానివ్వండి, దానిలో వచ్చే బెనిఫిట్సే కానివ్వండి, జీతభత్యాలన్నీ కూడా ప్రజలు కట్టే ట్యాక్స్లో నుంచి వచ్చేటివే కదా. కానీ ఎందుకు ఆయన అలాంటి ఇది చేస్తున్నారు అనేది ఒకటి అర్థం కాలేని విషయం. అంటే అందరూ అధికారులు మార్పులో వస్తున్నాయి కానీ జవహర్ రెడ్డి గారిలో మార్పు రావట్లే ఇంకా కూడా. అంటే ఎలాగో అధికారం తెలుగుదేశం పార్టీ వస్తుందనేది తెలుసు, కానీ అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లో చాలా వరకు మార్పు వచ్చింది, కానీ జవహర్ రెడ్డి గారిలో రావట్లే. ఇంకా స్వామి భక్తిలోనే ఉన్నారు. ఆయన మార్పు వచ్చిన రోజే ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుందా తెలియట్లేదు. ఖచ్చితంగా దీనిలో అయితే ఈసీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరిగేటట్టు అనిపించట్లేదు. మళ్ళీ కావాలనే వాంటెడ్లీ తీసుకెళ్ళి హైకోర్టులో వేశారు అని అంటే మళ్ళీ డిలే చేయటమే, ప్రాసెస్ డిలే చేయటం. సో ఈ లోపల రిటైర్మెంట్ టైం కూడా వచ్చేస్తుంది కాబట్టి డిలే చేయడానికి చేస్తున్న ప్రయత్నం కింద ఇది కనపడుతుంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారికి కూడా అంతే అధికారాలు ఉండవు కదా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికైనా కానీ. అయినా కానీ అంటే క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుకి సవాల్ చేస్తూ హైకోర్టులోకి వెళ్ళడం అనేది అంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నట్టే అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు ప్రజలు? ఇది మనకు పక్కాగా కనపడుతుంది కదా, వాంటెడ్లీ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ క్యాట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా క్లియర్ ఇది ఇచ్చారు, జీతపత్రాలతో సహా ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వాలి అనేది అయితే కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేసి కూడా ఇప్పటికే గత 15 రోజులు అవుతుంది కూడా. సో ఇన్ని రోజులు వాళ్ళు డిలే చేసుకుంటూ రావటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే జవహర్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిలేనే. ఇప్పుడు ఎందుకంటే మళ్ళైనా కూడా అవకాశం ఉంది కాబట్టి, అంటే వీళ్ళు కేసు వేయకపోతే ఈసీ అయినా ఇచ్చేస్తుందని, ఈసీ ఇచ్చే అవకాశాలు ఉందని కావాలని వాళ్ళు మళ్ళీ కేసు వేయటం కూడా జరిగింది. సో మరి చూద్దామండి, కొద్ది రోజుల్లోనే ఏబి వెంకటేశ్వర గారు రిటైర్ అవ్వబోతున్నారు. మరి ఈలోపు ఆయనకి పోస్టింగ్ రావడం కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.